హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్‌లో అమౌంట్ ఎంత పెట్టి చేయాలి? అసలు అమౌంట్ పెట్టాలా? వద్దా? యూట్యూబ్ ఛానల్‌ని ఎలా స్టార్ట్ చేయాలి? అనేది మన టాపిక్. యూట్యూబ్ ఛానల్ నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటే బ్రో ఏం లేదు. ఎవ్వరైనా సరే ఇంట్లో ఉన్న ఎవ్వరైనా సరే మీ దగ్గర కంటెంట్ ఉంటే చేయొచ్చు. ఎవ్వరైనా పర్లేదు. కానీ యూట్యూబ్ ఛానల్ కోసం హెవీగా స్టార్టింగ్ అమౌంట్ ఎక్కువ పెట్టేసి అమౌంట్ లాస్ అయినాక బాధపడడం కన్నా అమౌంట్ అసలు పెట్టకుండా స్టార్టింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఒక కెమెరా ముందల మాట్లాడాలని అనుకుంటే నువ్వు పెద్ద స్టూడియో పెట్టేసి, వెనక లైటింగ్స్ పెట్టేసి, లేదంటే ఇంకా డెక్కులు పెట్టేసుకొని, సిస్టమ్ పెట్టేసుకొని, ఎడిటింగ్ చేసేసి తెగ డబ్బులు పెట్టేసి చేయడం కన్నా నువ్వేదైతే కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నావో, ఆ కంటెంట్‌ని ఇట్లా బయట చూపించినా పర్లేదు. నువ్వు ఏదైనా పీస్‌ఫుల్‌గా నీకెక్కడైతే పీస్‌ఫుల్‌గా ఉంటదో అక్కడెళ్లి ఇచ్చినా బెటర్. నేనొచ్చేసి ఈ మైకు మీషోలో తీసుకున్నాను. 499 అంటే రూ. 500 అనుకోండి. 500. సో, 500 పెట్టి మైక్ తీసుకున్నాను. మొబైల్ వచ్చేసి నాకు 4K క్వాలిటీగా మంచిగొస్తది. ఎంతంటే 20,000లో ఆ బడ్జెట్‌లో ఒక మొబైల్ అన్నా మీ దగ్గర సరిపోద్ది. ఏంటంటే నువ్వు ఎలా చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అనేది కాదు. అది ఎళ్ళితే మనకే ప్లస్. వీడియో బయటికి మంచిగెళ్తే మనకే ప్లస్. అమౌంట్ పెట్టి చేయాలని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే అమౌంట్ పెడితే అది నీకు రిటర్న్ రావచ్చు, రాకపోవచ్చు. సో, నువ్వెప్పుడైతే నీకు ఇన్‌కమ్ స్టార్ట్ అవుతదో ఆ తర్వాత నువ్వు ఏదైనా చేయొచ్చు. ఇన్‌కమ్ స్టార్ట్ కాకముందు తక్కువ బడ్జెట్‌లో తక్కువలో చేయడం బెటర్. అసలు బడ్జెట్ లేకుండా చేయడం బెటర్ అని నా ఫీలింగ్. నెక్స్ట్ వచ్చేసి నా యూట్యూబ్ ఛానెల్ వచ్చేసి ఎక్కువ లేరు. 400 మెంబర్స్ కూడా లేరు. సో, నేను ఏమనుకుంటున్నా అంటే మనకి ఇన్‌కమ్ స్టార్ట్ అయినాక మన ఛానెల్ జనరేట్ అయ్యే వరకు ఆ లోపు మనం ఎట్టి పరిస్థితిలో డబ్బనేది పెట్టకూడదు మాక్సిమం. ఒకవేళ డబ్బు పెట్టినా కంటెంట్ ఎళ్తదా? ఎళ్ళదనేది మన చేతుల్లో లేదు. ప్రజల చేతిలో ఉంది. సో, మనం చేసే ప్రతి ఒక్క పనిని జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే అమౌంట్ విషయం కాబట్టి. నీకు యూట్యూబ్‌లో ఇన్‌కమ్ రావాలన్నా, నువ్వేమన్నా చేయాలంటే ఫస్ట్ నీకు సిగ్గు, శరం అనేది ఉండొద్దు. నువ్వు బయట 10 మందొచ్చినా నువ్వు మాట్లాడగలగాలి. 10 మంది ముందు నువ్వు యాక్టింగ్ చేయగలగాలి. అదే 10 మంది ముందు నువ్వు ఏదైనా చేయగలగాలి యూట్యూబ్ కోసం. నీ నువ్వొక ఫీల్డ్ ఎంచుకున్నాక ఆ ఫీల్డ్‌లో నువ్వు ఎంత దూరమైనా ఎళ్ళాలి. సిగ్గు అనేది ఉండకూడదు. శరం అనేది ఉండకూడదు. అప్పుడు నీ యూట్యూబ్ అనేది కొంచెం మంచిగెళ్తది. నువ్వెంత కష్టపడినా నీకు రిజల్ట్ రాకపోవచ్చు. ఈరోజు నువ్వు సక్సెస్ కాకపోవచ్చు. కానీ నీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొరుకుతుంది. కొంతమంది కెమెరా ముందు మాట్లాడాలి. వాయిస్ ఓవర్ ఇవ్వాలి. లేదంటే ఇంకా కొన్ని చేయాలనుకుంటారు. నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో నీకు పీస్‌ఫుల్‌గా ఎక్కడన్నా పార్క్‌లో లేదంటే ఎక్కడైనా చేయొచ్చు. కానీ దానికోసం ఒక సిస్టమ్ పెట్టుకొని, లేదంటే పెద్దగా సెటప్ పెట్టేసుకొని, లైటింగ్స్ పెట్టేసుకొని, వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టి, అవన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ఆ వీడియో ఎళ్ళినా వీడియో ఈ ఈ వీడియో ఎళ్తది, ఎళ్ళదు. తర్వాత నెక్స్ట్ వీడియో ఎళ్తది, ఎళ్ళదు. కానీ మనం మాత్రం వీడియోస్ అయితే ఆపం. కానీ అమౌంట్ పెట్టి, ఆ అమౌంట్ పెట్టి చేయడం కన్నా నీ యూట్యూబ్ ఛానెల్ ఎప్పుడైతే అమౌంట్ ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతదో రావడం, ఆ తర్వాత నువ్వు ఎంత అమౌంట్ పెట్టినా పర్లేదు అనేది నా ఫీలింగ్. సో, నేను ఫైనల్‌గా మీకు చెప్పాలనుకుంటున్నదేంటంటే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినామంటే దాన్ని కంటిన్యూయస్‌గా ఏదో ఒక వీడియో పెడుతూనే ఉండాలి. ఎందుకంటే అది ఛానల్ వ్యూస్ అనేది పడిపోతుంటదనమాట. నువ్వు ఏదో ఒక వీడియో కంటిన్యూయస్‌గా రోజొకటి లేదంటే నీకు ఫుల్ వీడియో ఉంటే ఒక వీక్లీ 3, 4 అలా పెడుతూనే ఉండాలనమాట. అట్ నువ్వు కష్టపడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకనేది సక్సెస్ వస్తుంటది. ఇండస్ట్రీని నమ్ముకున్నోడు ఇంతవరకు ఎవ్వడు గూడా లాస్ అవ్వలేదు. ఇండస్ట్రీ పరంగా కృష్ణానగర్‌కొచ్చి చాలా మంది పిచ్చోలైన వాళ్ళున్నారు. ఎలాంటి పని చేయకుండా పెళ్లి, పెటాకులుంటాయి ఎలాంటివి లేకుండా మధ్యలో అలాగే ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నోళ్ళున్నారు. ఇండస్ట్రీలో వచ్చి కష్టపడి సక్సెస్ అయిన వాళ్ళున్నారు. ఇక్కడ వచ్చి ఫుడ్‌కు లేకుండా వచ్చి ఇక్కడ ఎంతో స్థాయికి ఎదిగిన వాళ్ళున్నారు. సో, మనం ప్రతి ఒక్కరిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్ళాలి. సో, మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను నెక్స్ట్ అసలు ఈ కృష్ణానగర్‌లో ఈ ఒక్క సినీ ఫీల్డ్‌లో మార్నింగ్ ఏ టైంకెళ్తారు షూటింగ్స్‌కి, వాళ్ళు షూటింగ్‌కెళ్ళినాక అక్కడ వాళ్ళకి ఫుడ్ ఎలా ఉంటుంది, ఎంత అమౌంట్ ఇస్తారనేది ఇప్పుడు ఈ మధ్యలో ఆర్టిస్ట్‌లకు ఇన్‌కమ్ గూడా పెంచారు. డైలీ పేమెంట్ 500 అనుకుంటా బాయ్స్‌కి, గర్ల్స్‌కొచ్చేసి 800 అనుకుంటాను. అది గూడా మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మీకేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడొచ్చిన జూనియర్ ఆర్టిస్ట్‌లకు అమౌంట్ ఎంతొస్తుంది, సెట్ బాయ్స్‌కి ఎంతొస్తుంది, ఏ టైంకెళ్ళి ఏ టైంకొస్తున్నారు, ఇక్కడ వచ్చి ఎలాంటి పనులు చేసుకోవచ్చు, అసలు రావచ్చా లేదా, ఇక్కడ గూడా ఇంకా మోసాలు జరుగుతున్నాయా, అమౌంట్ అనేది అసలు జూనియర్ ఆర్టిస్ట్‌లకి ఇస్తున్నారా అనేది మీకు ఫుల్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అందరూ నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్టింగ్ ఎప్పటికి నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు చాలా సబ్‌స్క్రైబర్స్ చాలా తక్కువున్నారు. సో, సపోర్టింగ్ అనేది చాలా అవసరం. ఆహ్,
మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ ఇస్తాను. థాంక్ యూ సో మచ్.